హలో ఆల్. ఈ వీడియోలో మహాసేన తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ చేసి వదిలారు. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మూవీ రన్ టైం అయితే 2 hours 8 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సినిమా అంతా కూడా ఒక ఫారెస్ట్ సైడ్ విలేజ్ లో స్టోరీ జరుగుతుంది భయ్య. ఆ విలేజ్ లో ఒక పవర్ఫుల్ నమ్మకం కూడా ఉంటుంది, అంటే ఒక దేవత ఉంటుంది అనమాట. విలేజ్ వాళ్ళకి ఆ దేవత మీద స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. ఆ టైంలో మెయిన్ లీడ్ అయిన హీరో ఫారెస్ట్ తో కనెక్ట్ అయిన మనిషి. తనకు ఒక ఎలిఫెంట్ తో ఎమోషనల్ బాండ్ కూడా ఉంటుంది. కొంతమంది గ్రీడీ పీపుల్, అదే విలన్స్ వల్ల, అవుట్ సైడర్స్ వల్ల ఫారెస్ట్ లో ఉన్న సేక్రెడ్ పవర్ ని యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. అక్కడ నుండి విలేజ్ పీపుల్ లో ఉండే బిలీఫ్స్, అదే నమ్మకాలు, ఎలిఫెంట్ డేంజర్, హీరో రెస్పాన్సిబిలిటీ అన్ని కలిసి ఒక స్టోరీ అయితే క్రియేట్ అవుతుంది భయ్య. అంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ల్యాండ్ అండ్ బిలీఫ్ మీద రన్ అవుతుంది మూవీ అంతా కూడా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మోస్ట్లీ కూడా తమిళ్ రూటెడ్ ఉంటుంది అనమాట. తమిళ్ రూటెడ్ ఫిల్మ్స్ నేను లైక్ చేస్తా, కానీ ఈ టైంలో ఈ కాన్సెప్ట్, ఈ బిలీఫ్లు, ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా నాకు అంతగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన కొన్ని సీక్వెన్సెస్ అన్ని కూడా బాగానే ఉంటాయి. అట్మాస్ఫియర్ అయితే బాగా క్రియేట్ చేసుకున్నారు. ఎలిఫెంట్ ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది, అదే పర్లేదు అనిపించింది. విలేజ్ బిలీఫ్ కాన్సెప్ట్ కొన్ని చోట్ల, అదే దేవత నమ్మకం, ట్రెడిషనల్ యాంగిల్ అక్కడక్కడ ఓకేష్ అనిపించింది. విజువల్స్ అయితే చూడడానికి బాగున్నాయి, టెక్నికల్లీ సినిమా చూడడానికి బాగుంది. అంతే భయ్య, ఇంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వాలి. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీలో ఆ ఎమోషనల్ కోర్ అయితే మిస్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అంటారు కదా, అదే ఎక్కువ కాన్సెప్ట్ అన్నా కూడా ఆ స్టైల్ మీద, మేకింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా ఎలాగో ఉంటుంది అనమాట. ఎమోషన్ కోర్ మిస్ అయిపోతాం అనమాట. ఇక్కడ అదే ప్రాబ్లం మూవీకి. ఆ మూవీలో ఉండే ఆ బిలీఫ్ గురించి కానీ, అదే నమ్మకం గురించి కానీ, అండ్ ఫారెస్ట్ విలేజెస్ మధ్య జరిగే డ్రామా కానీ, అండ్ ఆ ఎలిఫెంట్ ఎమోషనల్ బాండ్ కానీ, ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజనే ఆ స్టైల్ అనమాట. మెయిన్ మేకింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు, ఎమోషన్ కన్నా కూడా. అది నాకు వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంటుంది. అంటే మల్టిపుల్ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి, ఒకటి కూడా క్లారిటీ ఉండదు సరిగ్గా. ఒక దాని మీద స్టిక్ అయి తీసుంటే బాగుండు, లేదు భయ్య మల్టిపుల్ నడుస్తుంటుంది. అండ్ స్టోరీ ఫ్లో కూడా స్మూత్ గా అయితే ఉండదు. సీన్ టు సీన్ జంప్ ఫీల్ వస్తూ ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో. స్ట్రాంగ్ విలన్ ఇంపాక్ట్ లేదు, థ్రెట్ ఉంది కానీ ఆ ఫీలింగ్ అయితే ఫుల్ గా రాలేదు. పేసింగ్ అయితే సెకండ్ హాఫ్ మరీ లాగ్ చేశారు అనిపించింది. ఎమోషనల్ డెత్ ఆబ్వియస్లీ అస్సలు లేదు, వర్కౌట్ అవ్వలేదు నాకైతే. క్లైమాక్స్ పవర్ఫుల్ గా హిట్ అవ్వదు. బిల్డప్ అంతా కూడా ఒక రేంజ్ లో ఉంటుంది, బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ పే ఆఫ్ అయితే అస్సలు ఉండదు. నాకైతే మూవీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఏదేదో చేద్దాం అనుకున్నారు, ఏదో చేశారు మొత్తానికి. నాకైతే బిలో యావరేజ్ వాచ్ అనిపించింది. టైం పాస్ ఏం లేవు, చూద్దాం అనుకుంటే ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.